మరో 5 రోజుల్లో న్యూ ఇయర్ వస్తోంది. దీంతో న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి యువత సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యువతీ యువకులు ఫుల్ జోష్లో ఉన్నారు. కొత్త ప్లాన్స్ చేసుకుంటున్నారు. అటు సిటీలో కూడా భారీగా ఈవెంట్స్ ముస్తబోతున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈసారి న్యూ ఇయర్ ఈవెంట్స్ టికెట్స్ భారీగా పెరిగాయి. ఎక్కువగా అవుట్డోర్ ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. అలాగే ఫ్యామిలీలతో ఫామ్ హౌస్, రిసార్ట్ ఈవెంట్స్ కి ప్లాన్ చేసుకుంటున్నారు నగరవాసులు. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అడిగి తెలుసుకుందాం. కల్పన, అప్డేట్స్ ఏంటి? చంద్రిక, న్యూ ఇయర్ ఈవెంట్స్కి హైదరాబాద్ నగరం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఈవెంట్స్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది తెలంగాణలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో 31st రోజు ఈసారి వీకెండ్ రావడంతో కూడా చాలామంది ఫుల్ జోష్లో ఉన్నారు. ఇక న్యూ ఇయర్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది యువత. మరి ఆ యువత కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. వరుస సెలవులతో కూడా ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు ఇప్పటికే రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా ఫాలో అవుతూ కూడా ఇటు ఈవెంట్స్కి కూడా ఆర్గనైజర్స్ అందరు కూడా అప్లై చేసుకున్నారు. దాదాపు మన మాదాపూర్ పరిధిలోనే దాదాపు మనకు 22 పెద్ద ఈవెంట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్లో మనకు నార్మల్గా పెద్ద ఈవెంట్స్ కాకుండా ఇప్పుడు పబ్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఇందులో కూడా మనకు పెద్ద ఎత్తున ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా ప్రైవేట్ ఈవెంట్స్ కూడా ఈసారి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఈసారి వీకెండ్లో రావడంతో చాలా మెంబర్స్ అయితే టూర్స్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు కూడా నార్మల్గా ఈ న్యూ ఇయర్ అనగానే కూడా ఈవెంట్స్కి వెళ్ళడం, అక్కడ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం ఇట్లా ఉంటుంది. కాకపోతే ఈసారి ఏంటంటే సాటర్డే మనకు 30 రావడం, దాంతోపాటు 31st అనేది మనకు సండే రావడం, దాంతోపాటు ఫస్ట్ కూడా హాలిడే ఉండడం, అంటే వరుస సెలవులు 3 రోజులు కూడా మనకు సెలవులు ఉండడంతో లాంగ్ టూర్స్ అనేది ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. గోవా కావచ్చు, కేరళ కావచ్చు, దాంతోపాటు అరకు కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇట్లా వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ కూడా ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా చాలా వరకు టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా న్యూ ఇయర్ సందర్భంగా కూడా రద్దీగా అవుతాయని చెప్పుకోవచ్చు. అరకు కావచ్చు, లక్నవరం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇట్లా చిన్న ప్లేసెస్ కూడా దగ్గరలో నియర్ బై ఉన్న ప్లేసెస్ కావచ్చు, లాంగ్ టూర్స్ కావచ్చు, ఇట్లా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈవెంట్స్కి సంబంధించి హైదరాబాద్లో చెప్పాలంటే చాలా వరకు ఈసారి పెద్ద ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్కి సంబంధించి ఈసారి టికెట్ కాస్ట్ కూడా పెరిగిందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ టైంతో పోలిస్తే చాలా వరకు ఈసారి 1500 నుంచి ఎంట్రీ టికెట్ 5000 వరకు ఉంది ఫర్ సింగిల్ పర్సన్. దాంతోపాటు టికెట్ కాస్ట్ చూసుకున్నట్టయితే ఇటు నార్మల్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్లో మనకు టికెట్ కాస్ట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనకు సింగిల్ పర్సన్ 1500 నుంచి స్టార్ట్ అయినా కూడా అది జనరల్ పాస్ కావచ్చు, విఐపి కావచ్చు, గోల్డ్ కావచ్చు, డైమండ్ కావచ్చు, ఇట్లా స్టేజెస్ వైజ్గా కూడా మనకు ఎంట్రీ టికెట్ కాస్ట్ అని ఉంటుంది. సింగిల్ పర్సన్తో పాటు కపుల్ కావచ్చు, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కావచ్చు, 5 మెంబర్స్ కావచ్చు, దాంతోపాటు 10 మెంబర్స్ ఉండే టేబుల్కి కూడా ఇట్లా దీనికి సంబంధించి కూడా దాదాపు మనకు 5000 నుంచి 1500 నుంచి ఎంట్రీ టికెట్ స్టార్ట్ అయితే దాంతో నుంచి మనకు 60,000 వరకు టికెట్ కాస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈసారి మెయిన్గా స్పెషల్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా మనం ఈవెంట్స్లో చూసుకున్నట్టయితే చాలా వరకు మనకు ఈవెంట్స్లో లైవ్ మ్యూజిక్ కావచ్చు, డీజే కావచ్చు, ఇవి స్పెషల్ అట్రాక్ట్స్గా ఉంటాయి. సో స్పెషల్గా ముఖ్యంగా అంటే ఎవరు ఫేమస్ ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళని తీసుకొచ్చి కూడా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. సో ఈవెంట్స్కి సంబంధించి కూడా చాలా వరకు రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి అటు పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ మనకు మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఇక్కడ మనకు ఎక్కువగా ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా ఐటీ పీపుల్ ఇక్కడే ఆ పరిధిలో ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కువగా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు ఆర్గనైజర్స్. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈసారి హైదరాబాద్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకటి మనం ఈవెంట్స్ చూసుకున్నట్టయితే ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా ఫామ్ హౌసెస్ కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, వీటికి కూడా ఇప్పటికే ఫుల్ ఆఫ్ కూడా చాలా మెంబర్స్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు బుకింగ్స్ కూడా అయిపోయాయని చెప్తా ఉన్నారు. దాదాపు 90% కూడా మనకు ఫామ్ హౌసెస్ కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, ఎక్కువగా యూత్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే ఇటు ఈవెంట్స్కి సంబంధించి కూడా టైము 1 వరకే ఉండడం, దాంతోపాటు రూల్స్ ఉండడం, రెస్ట్రిక్షన్స్ ఉండడం, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండడం, సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉండడం వల్ల చాలా వరకు కూడా ప్రైవేట్కి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన ప్లేసెస్ ఏవైనా ఉంటాయో అక్కడికే వెళ్ళి సరే చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎక్కువగా వీకెండ్ రావడంతో కూడా చాలా మెంబర్స్ బయటికి వెళ్ళే చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్లో ముఖ్యంగా చెప్పాలంటే గెటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, దాంతోపాటు అపార్ట్మెంట్ కావచ్చు, ఈ కల్చర్లో ఎక్కువ మంది కూడా ఈవెంట్స్ అక్కడనే చేసుకోవడానికి కూడా చాలా మెంబర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దాదాపు మనకు ఒక గెటెడ్ కమ్యూనిటీ తీసుకుంటే 1000 మెంబర్స్ నుంచి దాదాపు మనకు 2000-3000 ఫ్యామిలీస్ ఉంటాయి. సో అక్కడనే పెద్దగా ఈవెంట్ కూడా కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇట్లా హైదరాబాద్లో
హైదరాబాద్లో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే చాలా వరకు ఈసారి రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉండడంతో వీకెండ్స్ చాలా వరకు ప్లాన్ చేస్తారు. వీకెండ్ కూడా ఉండడంతో చాలా వరకు బయటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకు ఫామ్ హౌస్ చూసుకుంటే అయితే దాదాపు 60 రిసార్ట్స్ ఫామ్ హౌసెస్లో పెద్ద ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే ఇటు చేవెళ్ళ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, దాంతోపాటు షామీర్పేట కావచ్చు, శంషాబాద్ కావచ్చు, ఈ సిటీ అవుట్స్కట్స్లో ఎక్కువ మనకు ఫామ్ హౌసెస్ ఉన్నాయి. సో ఆ ఫామ్ హౌసెస్లో వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ప్రైవేట్గానే ఈసారి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు యువత. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు టికెట్ కాస్ట్ కూడా పెరగడంతో సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడమే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా హైదరాబాద్లో ఈసారి ఈవెంట్స్ అయితే చాలా జోష్ఫుల్గా జరగబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్లో రావడంతో చాలా మెంబర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు.